హాయ్ అందరికీ. ఈరోజు మనం పుదీనా పులావ్ తీసుకుంటున్నామండి. ఈ పుదీనా పులావు సండే స్పెషల్గా ఇంట్లో వండమన్నారు. ఇంకా డిష్ అయితే రెడీ చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్, ఆలుగడ్డ, కొంచెం ఎండు కొబ్బరి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అవన్నీ. ఇంకపోతే టమాటా రెండు రెండు టమాటాలు తీసుకోండి, చిన్న చిన్న పీసెస్ చేసుకోండి. ఆలుగడ్డ 150 గ్రామ్స్ దాకా తీసుకోండి. ఒక పెద్ద ఆలుగడ్డ, ఒక చిన్న ఆలుగడ్డ చెక్కులు తీసి అలా అలా దానిలో వేసేసుకోండి. ఆ తర్వాత ఒక క్యారెట్ తీసుకోండి, అలా అది కూడా కట్ చేసుకుని వేసుకోండి. 4-5 పచ్చిమిర్చి చీలికలు అవి కూడా వేసేయండి. నేనైతే స్వచ్ఛమైన నెయ్యి, ఇంట్లో తయారు చేసిన నెయ్యి వాడుతున్నానండి. 2 స్పూన్స్ అంటే 2 స్పూన్ రిఫైండ్ ఆయిల్ వాడాను. మిగతా 1/4 గిద్దకి 1/4 అంటే పావు గిద్ద మొత్తం నెయ్యేనండి. 300 గ్రామ్స్ బిర్యానీ చేస్తున్నాను నేను. 300 గ్రామ్స్ అంటే 100 గ్రాములు వచ్చి ఒక గిద్దకి గిద్దన్నర వాటర్ అండి. బాస్మతి రైస్ 1 అవర్ 2 అవర్స్ ముందే నేను నీళ్ళల్లో నానబెట్టుకుని కడిగి ఉంచుకున్నాను. వాటర్ బాగా లాక్కుందండి. అలా 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 చేయటం వల్ల మనకి స్మూత్గా సాఫ్ట్గా పుదీనా పులావ్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎంతో రుచిగా ఉండే పుదీనా పులావ్ మనకి తయారవుతుంది. ఇంకా ఆ తర్వాత ఈ టమాటాలు, ఆలుగడ్డలు, క్యారెట్, పచ్చిమిర్చి అన్నీ మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి, ఎండు కొబ్బరి వేసుకోండి, గరం మసాలా వేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, జాజి పువ్వు, జాపత్రి, షాజీరా, లవంగాలు అవన్నీ వేసుకోండి. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత నేనైతే ఉల్లిపాయ వాడట్లేదండి, పచ్చి ఉల్లిపాయ వాడతాను. కానీ నా స్టైల్లో నేను చేస్తున్నాను. ఇలా చేయండి, చాలా అద్భుతంగా ఉండే పుదీనా పులావ్ రెడీ అయిపోతుంది. వాటరు మనం పుదీనా ఆకులు ఒక కట్ట తీసుకుని దానిలో 3/4 అంటే ఒక పెద్ద గుప్పెడితో కట్టలో ఆకులు గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం వాటర్ యాడ్ చేస్తాం కదా, ఆ వాటర్ కూడా కొలతకు వస్తుందండి. ఆ వాటర్ ఎక్సెస్ వేసారంటే పుదీనా రైస్ పేస్ట్ అయిపోతుంది. కాబట్టి కరెక్ట్గా ఆ వాటర్ కూడా లెక్కలోకి వస్తుంది. కాబట్టి నేను ఆ గిద్దెతో వాటర్ వేసాను. ఇంట్లో ఇలా రోస్ట్ చేసుకున్న గరం మసాలా పౌడర్ ఉంది, ఆ పౌడర్ యాడ్ చేశాను. ఇంకా రాళ్ళ ఉప్పు, పసుపు, గరం మసాలా, అట్లా వాటర్ 3 గిద్దెలకి 3 గ్లాసులు వాటర్ అంటే గిద్దన్నర వాటర్ వేసాను. చూసారుగా, బిర్యానీ ఆకు కూడా కనపడుతుంది మీకు. అలా 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 మరిగిపోయిన తర్వాత బియ్యం అన్నీ కడిగి ఉంచుకున్నాం కదా, అవి జల్లెకి పోసుకోండి. వాటర్ మొత్తం కూడా వాటర్ అంతా కూడా ఒడిగిలిపోతుంది. ఆ తర్వాత రైస్ దాంట్లో వేసేయండి. బాగా 4-5 సార్లు కలుపుతూ ఇంకా ప్రెస్టీజ్ కుక్కర్లో పెట్టేసేయండి. ఇంకా 4-5 విజిల్స్ వచ్చిన దాకా ఉండి అయిపోయిన తర్వాత కట్టేయండి. ఇంకా మూత తీసి చూస్తే మనకి పులావు సూపర్ అంటే గదిలో అరోమా గది అంతా వ్యాపించిందండి. ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పులావు రెడీ అయిపోతుంది. ఇంకా అరోమా అంతా స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఇంకా స్టీమ్ చల్లారిన తర్వాత పుదీనా రైస్ మనం పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనము రైతాకి సిద్ధం చేసుకుందాము. మరి రైతాకి ఏం కావాలి? రైతాకి ఉల్లిపాయ సన్నగా తరిగిన తరుగు, కొత్తిమీర తరుగు, క్యారెట్ లావుగా తురుముకోండి, సన్నగా కాదు. క్యారెట్ లావుగా తురుముకోండి, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ తరుగు, పెరుగు మటుకు కొంచెం నీళ్ళగా లైట్గా కొంచెం పలచగా ఉండాలండి, మరి గట్టి పెరుగు అయితే బాగోదు. నేను పాలు తోడేసేటప్పుడే కొంచెం నీళ్లు పోసి తోడేసుకున్నాము, అందుకని కొంచెం నీళ్ళగా వచ్చేసింది పెరుగు. దానిలో క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర, క్యారెట్ తరుగు మటుకు కొంచెం లావుగా, కొంచెం ఉప్పు, పసుపు అన్నీ వేసి రైతా అయితే రెడీ చేసుకున్నాను. అలా రైతా. ఆ తర్వాత వచ్చి ఆలు కుర్మా. ఇంకా మనకి ఆల్మోస్ట్ మనకి పెరుగు రైతా తయారైపోయింది. పుదీనా పులావ్ కూడా మనం కుక్కర్ పెట్టేసాము, ఒక 5 విజిల్స్ వస్తే అది కూడా రెడీ అయిపోతుంది. ఆ తర్వాత వచ్చి మనకి ఆలు కుర్మా. దీనికి ఒక 400 గ్రాముల ఆలుగడ్డలు తీసుకున్నాను, టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పైన గార్నిష్ చేసుకోవడానికి క్యారెట్, శనగపిండి నీళ్ళల్లో కలుపుకొని ఉంచుకున్నాను, పెరుగు,
ఇంకపోతే జీడిపప్పు మటుకు బిర్యానీలో పైన గార్నిష్ చేయడానికండి. జీడిపప్పు వేయించుకుని పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ దీనికల్లా ఆలు ఉడకబెట్టుకొని స్కిన్ తోలు తీసేసి పక్కన స్మాష్ చేసి గిన్నెలో పెట్టుకోండి. ఆ తర్వాత గిన్నెలో ఆయిల్ వేసి దానిలో అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా పచ్చిమిర్చి మిక్సీ వేసి ఆ ప్యూరీ వేయండి. ఫస్ట్ ఉల్లిపాయ తరుగు వేయండి. ఆ ఉల్లిపాయ తరుగు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసేయండి. అలా నూనె పైకి తేలిన తర్వాత దానిలో వాటర్ వేయండి. రాళ్ళ ఉప్పు, పసుపు వేయండి. ఆ నీళ్లు మరిగిన తర్వాత మనం ఆలు స్మాష్ చేసుకుని ఉంచుకున్నాం కదా, అది వేసేయండి. అది వేసిన తర్వాత కలుపుతూ ఉండండి. 4-5 సార్లు కలుపుతూ ఉండండి. అలా కలిపిన తర్వాత మనము ఒక స్పూన్ శనగపిండి తీసుకుని నీళ్ళల్లో కలిపి ఉంచుకోండి రెడీగా. ఆ తర్వాత ఒక స్పూన్ పెరుగు కూడా, ఈ రెండు కలిపి ఒకే కప్పులో కూడా ఉంచుకోవచ్చండి. స్పెషల్గా మనం ఏమి వేయక్కర్లేదు. ఒక 2 స్పూన్లు శనగపిండి, ఒక 2 స్పూన్లు పెరుగు అన్నీ కలిపేసేసి ఒక కప్పులో ఉంచుకోండి. అవి కూడా దానిలో వేసేయండి. వేసిన తర్వాత కరణీ కారము కొంచెము ఘాటు కోసం, కలర్ కోసము, మామూలు కారం కొంచెం ఘాటు కోసం, ఈ 2 కారాలు వేయండి. మనం తయారు చేసుకున్న, నేను చెప్పాను కదా గరం మసాలా పౌడర్ మేము తయారు చేసుకున్నామని. ఏంటంటే దానిలో లవంగాలు, దాల్చిన చెక్క, జాజి పువ్వు, జాపత్రి, యాలక్కాయ ఇవన్నీ కలిపి రోస్ట్ చేసి పౌడర్ ఇంట్లో రెడీ చేసుకొని ఉంచుకుంటామండి. ఇంకా బిర్యానీలో కానీ ఆలు కుర్మాలో కానీ ఆ పౌడర్ వేసేస్తాను. టేస్ట్ అదిరిపోతుందండి. ఇంకా అలా కారం వేసేసి ఆలు కుర్మా అయితే తయారైపోయిందండి. మనకి అలా చేసుకునేటప్పుడు అలా కొంచెం పలుచగా కనపడుతుంది, కానీ శనగపిండి వేసాం కదా మనము, కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత కుర్మా చిక్కబడిపోతుంది. ఇంకా చివరికి ఇంకా పాలకూర రైతా, ఆలు కుర్మా, ఉల్లిపాయలు అలా రింగ్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇంకా పులావు రెడీ అయిపోయిందండి. ఇంకా తీసేసి దానిలో ఇంచి ఇలా గార్నిష్ చేసుకున్నాము. కుర్మా, ఆలు కుర్మా, పుదీనా పులావు, రైతా, ఉల్లిపాయ అలా అన్నీ పెట్టుకుని అలా గార్నిష్ చేసుకున్నాము. బాగుందా? నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. KA999 బ్లాగ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. లాస్ట్గా జీడిపప్పు వేసి అలా గార్నిష్ చేసుకోండి. చాలా బాగుంది కదా.